శ్రీ గురుభ్యో నమః. నేను మీ ఉల్లగంటి హనుమశర్మను. మరి గోచారరీత్యా ఈ యొక్క జనవరి నెలలో కన్యా రాశి వారికి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ జనవరి నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. బంధువులు, మిత్రులతో మరి వీరికి చాలా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సుదూర ప్రాంతాలు విహారయాత్రలు చేస్తారు. మీరు ఈ నెల పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా అటువంటి ఇబ్బందులన్నీ కూడా సమసిపోయే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం బాగుంటుంది. ఖర్చు కూడా చాలా తక్కువగా పెడతారు. పాత మిత్రుల కలయిక వల్ల మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారితో పరిచయాల వల్ల కొన్ని పనులు మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. గతంలో ఏవైనా కొన్ని పనులు మధ్యలో పెండింగ్ పడి ఉంటే అటువంటి పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క కన్యారాశి వారికి. ముఖ్యంగా ఏవైనా కోర్టు వ్యవహారికంగా కూడా వీరికి అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఏవైనా స్థలాలు కానీ, మరి ఇల్లు కానీ, పొలాలు కానీ అమ్మేటప్పుడు కానీ, కొనేటప్పుడు కానీ వీరు మంచి లాభాలు కూడా ఆర్జిస్తారు. మీరు ఈ నెల పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మీ యొక్క దూకుడు వ్యవహారంతో కొన్ని అనుకోని పనులు కూడా మీరు చాలా దిగ్విజయంగా కూడా పూర్తి చేసుకుంటారు. కొంతమంది వద్దు వద్దు అని వారిస్తున్నా కూడా మీరు ఆ యొక్క దూకుడు వ్యవహారంతో ఉండడంతో కొన్ని పనులైతే ఈ నెలలో మీకు చాలా తొందరగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఇక ఎవరైతే కన్యారాశిలో ఉన్నటువంటి ఈ యొక్క విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. ముఖ్యంగా మరి ఆ యొక్క పోటీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. అదేవిధంగా స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఉద్యోగాల కొరకు అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఇక ఎవరైతే ఈ యొక్క కన్యారాశిలో ఉన్నటువంటి మరి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. ముఖ్యంగా గతంలో కొన్ని సంవత్సరాల నుంచి రావాల్సిన ధనమైతే మీకు తిరిగి వస్తుంది. నూతన ప్రాజెక్టు ప్రారంభించే వారికి కూడా ఈ నెల చాలా మంచిగా ఉంటుందండి. తప్పగా ఈ నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి ఈ నెలలో వారికి మంచి అనుకూలమైన నెలగా చెప్పవచ్చు. గతంలో ఏవైనా కొన్ని ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయి ఉండి మళ్ళీ అవి తిరిగి ప్రారంభించే వాళ్ళకి కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి. ఇక కన్యారాశిలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంది. మీ యొక్క వ్యాపారం అనేది మంచిగా లాభసాటిగా ఉంటుంది. జాయింట్ వ్యాపారస్తులకు కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. కాకపోతే జాయింట్ వ్యాపారస్తులు కొన్ని విషయాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదండి. ఇక అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క కన్యారాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెల ప్రథమార్థం అంత బాగా రాకపోయినా ద్వితీయార్థం అంతా కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో మీ పై స్థాయి అధికారుల ఒత్తిడి అనేది కొంచెం అధికంగా ఉంటుంది కాబట్టి కొన్ని విషయాల్లో తగు జాగ్రత్త అవసరము. కానీ ద్వితీయార్థంలో మీ పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేసుకోవడంతో గతంలో ఏవైనా వారికి ఇంక్రిమెంట్స్ కానీ, బోనస్లు కానీ, ట్రాన్స్ఫర్స్ అని మాట్లాడి ఉంటే అవి ఈ నెల ద్వితీయార్థంలో మళ్ళీ ఒకసారి వారితో చర్చిస్తే ఆ పనులు కూడా మీకు పూర్తయ్యే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయండి. ఇక ఈ యొక్క కన్యారాశి వారు ఈ నెలలో చేసుకోవాల్సిన పరిష్కారం ఏమిటయ్యా అంటే ముఖ్యంగా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన బాగా గుర్తుంచుకోండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ప్రతి మంగళవారం రోజునాడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామివారికి మీకు తోచిన విధంగా కూడా అర్చన కానీ, అభిషేకం కానీ, హోమాది క్రతువులైనా సరే మీకు తోచిన విధంగా కూడా ఆ యొక్క స్వామివారికి మరి పూజ చేసుకోండి. ఆ పూజ అయిపోయిన తరువాత అక్కడే ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడికి కేజింబావు కందిపప్పు దానం చేస్తే ఈ నెల మీకు అనుకున్న విధంగా కూడా ఉంటుందండి. ఇక మొత్తంగా చెప్పాలంటే ఈ యొక్క కన్యారాశి వారికి ఈ నెల అంతా కూడా చాలా బాగుంది. కాకపోతే మధ్య మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా అటువంటి ఇబ్బందులన్నీ కూడా మీరు అధిరోహించి మీరు అనుకున్న పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. శుభస్య శీఘ్రం.